వెల్కమ్ టు రాజు రివ్యూస్. రజత్ అని చెప్పేసి కన్నడ సీజన్కి సంబంధించి ఒక వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయిన ఒక హౌస్ మేట్ అయితే ఉన్నారు. సో ఈయన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే నేను అన్ని ఎపిసోడ్లో చూడలేదు, ఎందుకంటే సీజన్ 8 మన తెలుగు ఎపిసోడ్లో మనం చూసుకున్నాం, అందుకే మనకు టైం సరిపోదు. సో కాబట్టి కన్నడం తెలుగు అయిపోయిన తర్వాత కన్నడ బిగ్ బాస్ చూడడం మొదలెట్టిన తర్వాత అంటే మనకి కన్నడం తక్కువగా అర్థమవుతుంది. సో నాకు అర్థమైన దాంట్లో నాకేమనిపించిందో నేను చెప్తాను. ఏంటంటే ఇందులో కన్నడానికి సంబంధించి కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు, అంటే నేను తెలుగు కాబట్టి కన్నడం నాకు కొంచెం అర్థమవుతుంది. సో దాంట్లో నాకు ఎంతవరకు అర్థమైందో నేను చెప్తాను. అలాగే నేను చెప్పిన దాంట్లో తప్పేమన్నా అనిపిస్తే పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. సో కన్నడ బిగ్ బాస్ సంబంధించి రజత్ కిషన్ అనేది ఉంది పేరు. సో రజత్. సో నేను థంబ్‌నెయిల్‌లో ఆయన ఫోటో పెట్టాను కదా. సో దాని ప్రకారం చూసుకుంటే కనుక ఆయన కొంచెం అగ్రెసివ్ అవుతున్నారనమాట. ఆయన అంటే తన కోపమే తన శత్రువు అన్నట్టుగా మనకి తెలుగు సీజన్‌కి సంబంధించి పృథ్వీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతి దానికి కూడా అంటే తన వరకు తను కరెక్టే. కానీ ఏదన్నా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట పడడానికి ఇష్టపడ్డనమాట. సో దాన్ని ఒక ఇగో అనొచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ మనకి తెలుగు సీజన్ వరకు పృథ్వీ గారిని తీసుకుంటే గనక ఆయన ఎవరైనా ఒక మాట అంటే గనక వెంటనే సమాధానం చెప్పడం. సో తనకు సంబంధించి తన దాన్నేమంటారంటే తన యాటిట్యూడ్ అవ్వచ్చు, లేదంటే తను ఎప్పుడూ కూడా తన విధానం అంతే. తను ప్రవర్తించే విధానం. సో తను ఎదుటి వారితో అలాగే ఉండడం తన గుణం అనమాట. సో అలాగే ఇందులో అంటే నేను ఇప్పుడే చూడడం స్టార్ట్ చేశాను కాబట్టి రజత్ అన్న ఆయన వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయ్యారట. సో మన శోభా శెట్టి గారు ఎలా ఎంటర్ అయ్యారో ఆయన కూడా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయ్యారు. సో ఆయన ఏంటంటే మనకు తెలుగు బిగ్ బాస్ షోలో కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి టాస్క్‌లు గట్ట. సో దాంట్లో ఏంటంటే నేను చూసినప్పుడు ఏం జరిగిందంటే ఆయన బిగ్ బాస్ సంబంధించి అది లగ్జరీ బడ్జెట్ టాస్క్‌కి సంబంధించి అనుకుంటా. లగ్జరీ బడ్జెట్‌కి సంబంధించి బిగ్ బాస్ సంబంధించి బజర్ టైం వరకు కూడా చెత్త వేశారు. చెత్త వేసిన చెత్తని హౌస్ మేట్స్ అందరూ క్లీన్ చేస్తే గనక అవి ఇంత టైంలో క్లీనింగ్ అయితే గనక దాని ప్రకారం లగ్జరీ బడ్జెట్‌లో ఒక 12 అంటే దానికి సంబంధించి ఏదో కేటాయిస్తారు కదా బాస్కెట్స్ సంబంధించి. సో దాంట్లో ఏంటంటే లగ్జరీ బడ్జెట్ అది పూర్తిగా క్లీన్ చేస్తున్నట్టయితే గనక ఇంతవరకు మాత్రమే మీకు ఈ బడ్జెట్ దొరుకుతుందని చెప్పేసి ఆ స్కీమ్ ఏదో పెట్టడం జరిగింది. సో అలాగే బిగ్ బాస్ హౌస్ నుంచి చెత్త వేస్తూ ఉంటారు, హౌస్ మేట్స్ అందరూ క్లీన్ చేస్తూ ఉంటారు. సో దీని తర్వాత ఏంటంటే బజర్ వచ్చిన తర్వాత కూడా మిగతా హౌస్ మేట్స్ క్లీన్ చేస్తూ ఉంటారు. ఈయన క్లీన్ చేయకుండా ఉండడం వల్ల రజత్ అన్న ఆయన సో ఇక్కడ గౌతమ్ అనే ఎవరో పర్సన్ అందులో హౌస్లో ఉన్నారు. సో అలాగే ఉగ్రం మంజు అని ఒక ఆయన ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఆ గౌతమ్ గారికి సంబంధించి రజత్కి సంబంధించి ఆల్రెడీ ఆ కిచెన్ దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కిచెన్ డైనింగ్ టేబుల్ దగ్గర అంటే నేను ఏ పాయింట్ మీద డిస్కషన్ చేసింది అని కాకుండా ఏంటంటే ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అంటే గొడవ పెట్టుకోవడం ఆ గౌతమి అన్న తన గురించి అండ్ ఈ రజత్ ఆయన గొడవ పెట్టుకున్నారనమాట. ఇది డిసెంబర్ 16 ఎపిసోడ్లో గొడవ. సో డిసెంబర్ 17 ఎపిసోడ్ కూడా అంటే ఒక క్యారెక్టర్ హైలైట్ చేయడం అని కాదు. సో ఆయన ఏదైనా వాదించే విధానం ఏంటంటే గొడవ పెట్టుకునే విధానం చాలా అగ్రెసివ్గా వెళ్తున్నాడు ఆయన. సో ఏదైనా బలంగా మాట్లాడుతున్నాడు. ఆయన వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినా కూడా ఆయన మాట్లాడే విధానం కూడా ఏదైనా తగ్గట్లేదు. తన కోపమే తన శత్రువు అన్నట్టు. అంటే నేను పూర్తిగా ఎపిసోడ్ చూడకుండా ఎవరిని తక్కువగా కామెంట్ చేయకూడదు. అలాగని ఆ రజత్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో కూడా మీరు పూర్తిగా చూడకుండా మాట్లాడకండి అని అంటే నేను ఇప్పుడే ఎంటర్ అయ్యాను కాబట్టి నేను కంటిన్యూషన్ చూసిన తర్వాత నేను దాని గురించి ఒకరు మాట్లాడతాను వివరంగా. సో ప్రజెంట్ ఏంటంటే ఆయన డిసెంబర్ 16 ఎపిసోడ్కి సంబంధించి గౌతమ్ గారితో గొడవ పెట్టుకున్నారు. సరే అది అయిపోయింది అనుకుంటే కనుక డిసెంబర్ 17కి సంబంధించి అంటే మనకి తెలుగులో ఓజీ అండ్ రాయల్ క్లాన్స్ లాగా అందులోని 2 గ్రూప్స్ ఉన్నట్టునే. ఒకటేమో కర్ణాటక కిలాడి అన్న దాంట్లో ఆ త్రివిక్రమ్ గారు ఉగ్రం మంజు ఉగ్రం మూవీలో చేశారట. మనకి అల్లరి నరేష్ గారు ఎలాగంటారో అలాగే ఉగ్రం మూవీలో చేసినందుకు ఆయన ఉగ్రం మంజు అని పేరు వచ్చింది. సో ఆ మంజు అన్న ఆయన ఒక ఆయన ఉన్నారు. అలాగే ఈ రజత్ గారికి సంబంధించిన సెపరేట్ గ్రూప్ ఇంకోటి ఉందనమాట. సో దీని గ్రూప్ పేరు నేను తొందరలోనే చెప్తాను. సో వీళ్ళైతే మాత్రం కర్ణాటక కిలాడీస్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది. సో ఈ గ్రూప్కి సంబంధించి టాస్కులు జరుగుతున్నాయి. ఇది డిసెంబర్ 17 సంబంధించి ఎపిసోడ్. అంటే 3 టాస్కులు జరిగాయి. ఈ 3 టాస్కులు జరిగిన దాంట్లో అంటే ఒకటి డ్రా అయిందన్నారు. సో అంటే 3 టాస్కుల్లో ఒక టాస్క్ ఎవరైతే విన్నర్ అవుతారో ఆ గ్రూప్ నుంచి అవతల గ్రూప్‌లో నామినేట్ చేస్తారంట. విన్ అయినప్పుడు ఒక్కొక్క గ్రూప్‌లోంచి వెళ్ళి నామినేట్ చేయడం. సో ఇది కొత్తగా డిజైన్ చేశారు ఇది. సో దీంట్లో ఏంటంటే ఈ రజత్‌కి సంబంధించిన గ్రూప్ ఓడిపోతూ ఉంటది. సో ఆ ప్రెస్టేషన్‌లో ఆయన ఉంటాడు. ఆల్రెడీ గొడవ జరిగింది. డిసెంబర్ 16 దాంట్లో గౌతమ్ ఆయనకి కూడా గట్టిగానే జరిగింది. సో ఏంటంటే అది కన్నడంలో వచ్చింది కాబట్టి
గొడవ అయితే గట్టిగానే జరిగింది. కొన్ని మాటలు లూజ్ అవ్వడం అయితే రజత్ గారు లూజ్ అయ్యారు. సో వాళ్ళిద్దరికి మధ్య గొడవ అయితే కొంచెం హీటెడ్‌గానే జరిగింది. సరే అయిపోయింది కదా అని అనుకుంటే గనక మళ్ళీ డిసెంబర్ 17 ఎపిసోడ్‌కొచ్చేలోకి ఈ టాస్కుల్లో 2 గ్రూపులున్నాయి కాబట్టి ఈ జరగడంతో ఏంటంటే నామినేషన్ వీళ్ళ గ్రూప్‌లో వాళ్ళు చేయడం. సరే ఇది పక్కన పెట్టేస్తే గనక మనకి వాటర్ టబ్ టాస్క్ జరిగింది కదా! సీజన్ 8లో నిఖిల్ అండ్ గౌతమ్ వీళ్ళందరూ ఆడారు కదా! సో అలాగే ఇందులో కూడా వాటర్ టాస్క్ అయితే జరిగింది. టాస్క్ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నది. సో దీంట్లో ఏంటంటే గనక చైత్ర గారని చెప్పేసి ఆవిడ సంచాలకుగా ఉన్నారు. సో పేర్లు తప్పుగా పలికితే తప్పుగా అనుకోవద్దు. ఆవిడ పేరు చైత్ర అని అనుకుంటా. సో ఆవిడ ఏం చేసిందంటే సంచాలకుగా ఆవిడ ఉన్నది. సో ఈ రజత్ అన్న ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీం నుంచి ఆల్రెడీ ధనరాజ సమ్ ఏదో ఉంది. ఒక ఆయన ఆడుతా ఉన్నారు. సో ఆయన ఆడేటప్పుడు ఏంటంటే ఈవిడ ఫౌల్ ఆడావు అని చెప్పేసి ఒక గేమ్‌లోనే ఆడే గేమ్‌లోనే ఒక 5 సార్లు ఆపడంతో అది కొంచెం లేట్ అవుతది. సో అవతల పక్కోళ్ళు త్రివిక్రమ్ అండ్ ఉగ్రం మంజు అండ్ భవ్య సమేతం మొత్తం గౌతమ్ మొత్తం ఆళ్ళు నలుగురు ఎంతమందో వాళ్ళున్నారు. సో వాళ్ళ టీమ్‌కి సంబంధించి వాళ్ళు నెగ్గుతారు. ఈయన ఏంటంటే పాయింట్ ఇక్కడ రజత్ అనే వ్యక్తి ఏంటంటే వాళ్ళకి టీమ్ సంబంధించి ఈ చైత్ర అన్న ఆవిడ ఎవరైతే ఉన్నారో సంచాలకుగా ఉండి ఆవిడ మా గేమ్‌ని 5 సార్లు స్టక్ చేసింది. అంటే ఫౌల్ ఆడించారని చెప్పడం వల్ల వీళ్ళ గేమ్ లేట్ అవుతది. ఒకే గేమ్‌లో 5 సార్లు నువ్వు ఇలా చేయడం వల్ల మేము ఓడిపోయాం అన్నట్టుగా ఆయన గొడవ స్టార్ట్ చేస్తాడనమాట. గొడవ అంటే మామూలుగా ఉండదు. గట్టిగానే మాట్లాడుతున్నాడు ఆయన. సో ఆయన ఎవరితో గొడవ పెట్టుకుంటాడంటే సంచాలక్ చైత్ర గారితో గొడవ పెట్టుకుంటారు గట్టిగా. అందుకే మీకు థంబ్‌నెయిల్‌లో ఆట తక్కువ అరుపులు ఎక్కువ అని పెట్టడానికి కారణం ఏంటంటే అదే అనమాట. సో నేను 2 ఎపిసోడ్‌లో కూడా ఈ రజత్ గారు అంటే తప్పు అంటే మనం ముందు నుంచి చూసుకోవాలనమాట. అంటే వైల్డ్ కార్డ్ తను ఎంటర్ అయిన కాడి నుంచి అసలు గేమ్ ఎలాగా ఆడాడు, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఆయన సోలోగా అన్నట్టే మనకి ఇక్కడ గౌతమ్‌లాగా నేను సోలోగా ఆడుతున్నాను, నాకు నేనే హీరోని, వేరే వాళ్ళు నా మీద సూపర్వైజర్ చేయడానికి కుదరదు, నా సినిమాకి నేనే హీరోని అన్నట్టుగానే ఉంది. కాబట్టి మనం ఆయన గురించి విశ్లేషణ చేయాలంటే గనక ముందు చూడుండాలా, లేదంటే ఇప్పటి నుంచి చూసి కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత అతను ఏంటన్నది మనకు అర్థమవుతది. సో మనకేం పూర్తిగా అర్థం అవ్వకుండా అర్థవంతంగా మాట్లాడాలని నేను అనుకుంటలేదు. అందుకనే తప్పు ఒప్పుల గురించి కన్నా అక్కడ ఏం జరిగిందో చెప్తున్నాననమాట. సో ముందు రోజు ఆ చెత్త విషయంలో ఏదైతే టైం అయిపోయిన తర్వాత బజర్ సౌండ్ అయిన తర్వాత ఎందుకు చేయడం, అక్కడితో అది అయిపోయింది కదా అని ఆయనంటే, లేదు టైం అయిపోయిన తర్వాత కూడా చేయడంలో తప్పే ఉంది, మిగతా వాళ్ళు చేస్తున్నారన్న డిస్కషన్. సో అది ముందు నుంచి జరుగుతూ ఉంటుంది ఆ గొడవ. సో ఆ గొడవ చూసుకుంటే గనక కొంచెం ఆవేశపడ్డాడు ఆయన. తర్వాత రోజు చూసుకుంటే గనక ఈ రోజు వరకు చూసుకుంటే గనక ఆవేశంగానే ఫౌల్ అని గేమ్ ఆడడం వల్ల మేము ఓడిపోయాం. అంటే ఆల్రెడీ ఓడిపోతూ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఓడిపోయాం కదా నీ వల్ల అన్నట్టుగా ఆవిడ మీద కొంచెం సీరియస్ అవుతాడు. కొంచెం కొన్ని మాటలైతే వదిలేస్తారు. సో ఆవిడ మాట్లాడుతది. సో ఈయన మాట్లాడతారు. కొంచెం ఆవిడ చైత్ర అన్న ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో గౌతమి అని మిగతా వాళ్ళు ఆవిడని కొంచెం ఓదారుస్తారు. సో దీని తర్వాత చూసుకుంటే గనక ఈ గొడవలోనే ఉగ్రం మంజు గారు ఎంటర్ అవుతారనమాట. అంటే వాళ్ళ టీం తరపున మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ రజత్ అన్న ఆయన ఉగ్రం మంజు గారు అన్న ఆయన. సో మనకు చూడండి నిఖిల్ అండ్ గౌతమ్ గొడవ ఎలా జరిగింది, అలాగే పృథ్వీ అండ్ గౌతమ్ ఎలా గొడవ జరిగిందో ఇక్కడ కూడా సేమ్ వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళ మీదకి ఒకరు రేజ్ అయిపోతూ మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఉగ్రం మంజు అన్న ఆయన కూడా ఇటుపక్క రజత్ అన్న అనమాట. ఆ రజత్ అన్న ఆయన అంటే నేను ఇంకా పూర్తిగా ఎదరికెళ్ళిన పూర్తిగా వివరిస్తాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఫాస్ట్‌గానే వెళ్తున్నాడు ఆయన. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన ఆయన కూడా కొంచెం గుర్తింపు అయితే సంపాదించుకున్నారట. సో అలాగే ఇక్కడ త్రివిక్రమ్ అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన కూడా విన్నర్ అయ్యే రేస్‌లో ఉన్నారట. సో ఆయన గాని భవ్య గౌడ ఎవరో భవ్య గారు ఇంకొక ఆవిడ ఉన్నారు. సో వీళ్ళు కొంచెం విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్న వ్యక్తులు అన్నట్టుగా వీళ్ళు రేస్‌లో ఉన్నారనమాట. సో ఆ త్రివిక్రమ్ గారు అన్న ఆయన పెద్ద గొడవలకి వెళ్ళినట్టు లేదంటే ఇవాళ ఎపిసోడ్ చూసిన దాని ప్రకారం. సో ఆయనకేంటంటే ఈ రజత్ గారి కోపం రావడానికి కారణం ఏంటంటే గౌతమ్ గొడవ జరగడం, ఆ గౌతమి అన్న ఈయనకి గొడవ జరగడం, అలాగే నామినేషన్‌లో ఆయన పేరు తీసుకురావడం. దాంతో పాటు కూడా ఇక్కడ ఏదైతే గేమ్‌లో ఆ వాటర్ గేమ్ ఏదైతే అవుతుందో అందులో ఫౌల్ అని గేమ్ అంటే ఎక్కువ ఓడిపోవడానికి కారణం ఇలా జరగడం వల్ల అన్నట్టుగా మొత్తం మీద ఆయన ప్రెస్టేషన్‌లో కోపం రావడం జరిగింది. ఈ కోపంలో సంచాలకుని తో గొడవ పెట్టుకోవడం. సో ఆ మధ్యలో అవతల టీంకి సంబంధించి కర్ణాటక కిలాడికి సంబంధించి ఆ టీంకి సంబంధించి వాళ్ళొచ్చి మళ్ళీ రజత్ గారితో గొడవ పెట్టుకోవడం. సో ఈ సిట్యుయేషన్స్ అయితే ప్రెజెంట్ కర్ణాటక బిగ్ బాస్ సీజన్ 11లో జరుగుతూ ఉన్నాయి. సో ఆసక్తికరంగానే అయితే ఉంది. అలాగే పెట్టి టాస్కులు కూడా కొత్తగా ఉన్నాయి. మన సీజన్ 8 వరకు చూసుకున్న టాస్కులతో పోల్చుకుంటే కన్నడ బిగ్ బాస్ సీజన్ 11లో టాస్కులు కొంచెం కొత్తగా ఉన్నాయి. సో అలరించేటట్టే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. సో అయితే
ఇక్కడ చెప్పుకోవాలని అనుకుంటే గనక రజత్ గారు ఎవరైతే ఉన్నారో ఎపిసోడ్ మీద హైప్ అయితే తీసుకొనొచ్చారు. సో, ఈ రజత్ గారికి మొన్న సండే సంబంధించి ఏదో గొడవ జరిగితే గనక 'కిచ్చా సుదీప్' గారు ఆ వీక్ అంతా కలిపి "నీకు కొంచెం నోటు దురుసుంది తగ్గించుకో" అని చెప్పారట. నోటు దురుసు తగ్గించుకో అని చెప్పిన 'కిచ్చా సుదీప్' గారు అన్నట్టుగా చెప్పారు. సో, అయినా కూడా ఆయన అంటే నేను చూడలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. అంటే తప్పు ఎవరి సైడ్ ఉన్నదని మనం పూర్తిగా చూసి విశ్లేషణ చేయాలి. సో, ఇంతవరకు నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే గనక ఆయన కొంచెం రేజ్ అయితే అవుతున్నారు. ఏదైనా మాట పడి స్వభావం లేదు ఎవరికి రజత్ గారికి. మన ఇక్కడ తెలుగు బిగ్ బాస్‌లో మన పృథ్వీ తీసుకున్నట్టయితే గనక, ఈ బిగ్ బాస్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన సుదీప్ గారు రైమని ముందుకెళ్తున్నారు. సో, అవతలోళ్ళు ఒక మాట అంటే తగ్గుదామన్న ఉద్దేశం అయితే లేదు. నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే ఆడతా అని చెప్పేసి ఆయన ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే నాకేంటి, ఎవడైతే నాకేంటి అన్న విధానంగానే ఆయన గొడవలకంటూ ఆడోళ్ళన్నా, గౌతమి గారన్న ఆవిడతోని గట్టిగా గొడవేసుకున్నాడాయన. లేడీస్ అని ఎక్కడ క్షమాగుణం అయితే పెట్టలేదాయన. అలాగే ఈ చైత్ర గారు అన్న ఆవిడ మీద కూడా గట్టిగానే గొడవేసుకున్నాడు. సో, కొన్ని కొన్ని మాటలైతే దొర్లాయి. సో, అది కన్నడంలో చెప్పారు కాబట్టి మనం పూర్తిగా తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే వేరే విధంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఎమోషన్స్ ఎక్కడన్నా ఎమోషన్సే. కన్నడమా, తెలుగా, ఇంగ్లీషా, హిందీ పక్కన పెడితే గనక ఎమోషన్స్‌కి లాంగ్వేజ్ ఉండదబ్బా! సో, అక్కడ గొడవ జరుగుతుంది. సో, గొడవలో ఏ పదాలు పలికారన్నది మనం చెప్పలేమో గానీ, ఎమోషన్స్ అక్కడ గొడవ పెట్టుకునే సన్నివేశంలో ఎక్కడ ఎలా జరిగాయన్నది మనం చెప్పొచ్చు. సో, కాబట్టి దీనికి భాషా భేదం లేదు. ఎమోషన్స్‌కి భాషా భేదం లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ గొడవ అక్కడ చైత్ర గారు వాళ్ళ టీమ్‌కి సంబంధించి ఫౌల్ ఆడ 5 సార్లు గేమ్ స్టక్ చేయడం వల్ల ఈయన ఆటోమేటిక్‌గా రేజ్ అయ్యాడు. సంచాలకుల మీద ఆటోమేటిక్‌గా అవతల టీం నుంచి ఉగ్రం మంజు గారు కూడా ఉగ్రం చేయించుకుంటూ ముందుకొచ్చారు. సో, ఈ విధంగా గొడవలతో అంటే అందుకే అన్నాను. అరుపులెక్కువ ఆట తక్కువ అని చెప్పేసి. ఎందుకంటే ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయగలుగుతున్నారు. ఏదైతేనే మనకు కావాల్సింది ఇంట్రెస్ట్ కాబట్టి మొత్తం వాళ్ళు అరుచుకున్నా లేదంటే ఏదన్నా అనుకున్నా గనక ఎపిసోడ్ మీద అయితే ఇంట్రెస్ట్ అయితే కలిగించారు. సో, నేను చెప్పే విధానం గనక మీకు నచ్చినట్టయితే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓ లైక్ కొట్టండి. ఇంకా బిగ్ బాస్ కన్నడ బిగ్ బాస్ సంబంధించి కంటిన్యూషన్ చూస్తా. మనకులాగా లైవ్ అయితే లేదు. సో, ఎపిసోడ్ వచ్చిందాన్ని మనం కంటిన్యూషన్ చూసి నాకు అర్థమైనంత వరకు మీకు చెప్పడం జరుగుతుంది. సో, ఎందుకురా బాబు మీకు ఈ సోది అన్నట్టుగా మీకు అనిపిస్తే గనక అప్పుడు మళ్ళీ మన బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ ఎప్పుడొస్తదండి? సెప్టెంబర్ 2న వస్తది. 2025లో. ఆల్రెడీ ప్రెజెంట్ డిసెంబర్. తీసేస్తే ఇంకా 9 నెలలుంది. సర్లే 9 నెలలే ఉంది కదా అని వదిలేసి నేను మళ్ళీ 9 నెలల తర్వాత గనక అప్పుడుకొస్తే గనక నన్ను మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి సో, మన బిగ్ బాస్ అభిమానిగా సో, మన బిగ్ బాస్ ఆల్రెడీ అయిపోయింది. సో, ముందు ప్రయారిటీ మన బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగు బిగ్ బాస్ మన ప్రయారిటీ. సో, కాబట్టి తెలుగు బిగ్ బాస్ ఆల్రెడీ అయిపోయింది. సో, కాబట్టి కన్నడ బిగ్ బాస్ రన్ అవుతుంది కాబట్టి సో, మీతో ఇంటరాక్ట్ ఉండాలి కాబట్టి సో, మనం కమ్యూనికేషన్ ఉండాలి. కాబట్టి సబ్స్క్రైబర్ల నుంచి కమ్యూనికేషన్ కోసం రోజు నా వీడియోస్ వస్తానే ఉంటాయి. సో, అది మూవీ గురించా లేదంటే కన్నడ బిగ్ బాస్ రివ్యూ గురించా సో, ఏదో ఒక దాని గురించి నేను మీతో ఇంటరాక్ట్ అవుతా ఉంటాను. సరే, ఈ సోది భరించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. అలాగే నేను చెప్పే రివ్యూ కనీసం కొంచెమన్నా మీకు అలరించినట్టు అనిపిస్తే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం పుషింగ్ ఇచ్చినట్టు ఉంటది. సో, ఇందులో శోభా శెట్టి గారిని అభిమానించే అభిమానులు ఎవరన్నా ఉన్నా, ఆవిడని వ్యతిరేకించిన అభిమానులు ఎవరన్నా ఉన్నా కూడా నా వీడియో లైక్ చేశారండి. ఎందుకంటే శోభా శెట్టి గారి గురించి నేను చెప్పిన వీడియో కొంచెం ఎక్కువ వ్యూస్ రావడం జరిగింది. కాబట్టి ఆవిడకి నా ధన్యవాదాలు. ఎవరైనా నా వీడియోస్ చూసినట్టయితే గనక, నచ్చినట్టయితే గనక ఓ లైక్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నా ఛానల్ చూసే వల్ల 80% అన్‌సబ్స్క్రైబ్డ్ అంటే చెయ్యని వాళ్ళే చూస్తున్నారు. చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది చూస్తున్నారు. కాబట్టి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం నాకు పుషింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. కొంచెం నేను కొన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇంతవరకు నా సోద భరించినందుకు ధన్యవాదాలు. నా ఛానల్